ఆస్ట్రేలియాలో మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది. ఆస్ట్రేడ్ ఎగ్జిక్యూటివ్స్ రౌండ్ టేబుల్ సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఎకనామిక్ పవర్ హౌస్ గా మారుతుందని లోకేష్ అన్నారు. జనవరి నుంచి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ సేవలు మొదలు కానున్నాయి. మెల్బోర్న్లో సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ రోడ్ షోలో లోకేష్ పాల్గొన్నారు. విశాఖ సిఐఐ భాగస్వామి సదస్సుకు పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికారు. ఏపీకి గూగుల్ డేటా సెంటర్ రావడం వెనుక 13 నెలల నిరంతర శ్రమ ఉందన్నారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఏపీ 2వ స్థానంలో ఉందన్నారు.